సార్ నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ 'రష్మిక మందన' గారి 'మైసా' అనే ఒక సినిమా నుంచి గ్లింప్స్ రావడం జరిగింది సార్. ఇది టోటల్‌గా ఒక లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్. మనకు లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ అంటే 'అనుష్క' గారు గుర్తొస్తారు, 'విజయశాంతి' గారు గుర్తొస్తారు. ఇప్పుడు ఆహ్, 'రష్మిక మందన' గారు కూడా ఈ జోనర్‌లో అడుగుపెట్టడం చూస్తూ ఉన్నాం. మరి ఎలా అనిపించింది ఆ గ్లింప్స్? 'రష్మిక' గారి లుక్స్ కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు. మీ రివ్యూ ఏంటి సార్ ఆ 'మైసా' మూవీ గ్లింప్స్ మీద? రష్మిక మందన తాలూకు ఆహార్యం, వేషధారణ ఒక షాక్ కొట్టేట్టు అనిపించింది. అంత అద్భుతంగా ఉంది. అంటే ఆడవాళ్ళు రెబల్ క్యారెక్టర్లు వేసినప్పుడు కూడా ఈమెలో ఏదో ఒక ఒక గ్రేస్ కనిపించింది. అంటే సాయుధ పోరాటం చేసే స్త్రీలు న్యాచురల్గా ఎలా ఉంటారో అలా కనిపించింది. ఇందులో రవీంద్ర పుల్లి డైరెక్టరు నిజంగా ఆయనకి ఒక భావుకత ఉంది. సినిమాని ప్రజెంట్ చేయడంలో మంచి నైపుణ్యం చూపించాడు. ఈవెన్ సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో, ఎలివేట్ చేయడంలో కూడా ఎంత మంచి డైలాగ్ చెప్పాడంటే ఈశ్వరీరావు చెప్పినటువంటి డైలాగ్ ఆ చావు గురించి వర్ణిస్తూ, గాలి భయపడిపోయింది, ఆ తాలూకు బిడ్డ ఊపిరిని పోయలేక, మట్టి వణిగిపోయింది నా బిడ్డ రక్తాన్ని దాచలేక, అగ్గి బూడిదైపోయింది నా బిడ్డ చివరకు నా బిడ్డను. నాకు ఈ మాటలు చాలా హత్తుకున్నాయి అన్నమాట. బాగుంది. అంటే ఎలివేషన్ ఇస్ దిస్. అంటే ఏదైనా క్యారెక్టర్ ఎలివేషన్కి ఇలా ఉండాలి, అప్పుడు బాగుంటుంది అన్నమాట. ఇది రష్మిక మందన అదృష్టము, చూజీగా ఉండడము, మాట్లాడుతున్నప్పుడు చాలా చాలా ఫ్రీగా ఉన్నట్టు, చాలా లిబరల్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ చాలా చూజీగా ఉన్నట్టుగా ఇప్పుడు నాకు అనుకోవాలన్నమాట. ప్రతి క్యారెక్టర్ కూడా ఆవిడకు ఒక ప్రత్యేకత, ఆవిడ పెర్ఫార్మెన్స్కి ఒక ప్రత్యేకత. సినిమా మొత్తంలో చూసుకున్నట్టయితే ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టించుకునే సన్నివేశాలు కొన్నైనా ఉంటే గానీ ఆవిడ నటించడం లేదు ఈ మధ్య. అటువంటి పెర్ఫార్మెన్స్ని పుష్పలో చూస్తాం, అటువంటి పెర్ఫార్మెన్స్ని కూడా ఇక్కడ మైసాలో చూస్తాం అన్నమాట. ఇందులో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, ముఖ్యంగా ఈ రష్మిక మందనలో ఉన్నటువంటి 2 డైమెన్షన్స్, యాక్షన్ పార్ట్ ఎంత గొప్పగా చేస్తుందో రొమాన్స్ పార్ట్ కూడా అంత గొప్పగా చేస్తుందంటే అందరూ చేస్తారు, అంత బాగా సూట్ అవుతుంది. అది చాలా విశేషం. నా గతంలో విజయశాంతి కనిపించింది, మళ్ళీ ఆ రేంజ్లో రష్మిక కనిపిస్తుంది. ఇప్పుడు బాలీవుడ్లో ఎవరైనా నెంబర్ 1 హీరోయిన్ ఎవరంటే నో డౌట్ ఘంటాబద్ధంగా చెప్పొచ్చు, రష్మిక ఈజ్ నెంబర్ 1 హీరోయిన్. ఇక్కడ బాలీవుడ్లో ఎంత పేరు తెచ్చుకుందో అంత పేరు తెచ్చుకొని ఈ మైసా సినిమా రిలీజ్ అయినట్టయితే రష్మికయే నెంబర్ 1. మరి దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ హీరోయిన్ ఇన్ తెలుగు ఫీల్డ్. అది చెప్పుకోవచ్చు ప్రత్యేకించి. ఈ సినిమా అంటే అసాంఘిక శక్తులు, అన్యాయానికి న్యాయానికి మధ్య జరిగే పోరాటం, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే పోరాటం, సత్యానికి అసత్యానికి మధ్య జరిగే పోరాటం. అంటే ఈ లైన్లు వినడానికి 3 ఉన్నా సరే ముల్లోకాలకి సరిపడే సమాచారం అంతా దీంట్లో ఉంది. చాలు, ఒక న్యాయానికి అన్యాయానికి జరిగే పోరాటం అంటే మైసా, సత్యానికి జరిగే పోరాటం ఏదంటే మైసా, ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటం అంటే మైసా. ఈ కథా వస్తువు ఏమిటో మనం ముందుగా ఊహించుకోవచ్చు అన్నమాట. అంటే అనంతమైనటువంటి కథా వస్తువు ఉంది, దాన్ని ఎంత సంక్షిప్తం చేసి ఎంత గొప్పగా చెప్పాడు అన్నది రవీంద్ర పుల్లే ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. బట్ ఎనీవే, ఆ ఎలివేషన్ కోసం చేసే ఫస్ట్ ప్రయత్నం మాత్రం హ్యాట్స్ ఆఫ్, చాలా గొప్పగా రాణించింది, చాలా గొప్పగా ఉంది.
మళ్ళీ మరోసారి చెప్తున్నాను, ఈ సినిమా తర్వాత మన టాలీవుడ్ లో ఎవరు నెంబర్ 1 హీరోయిన్ అంటే మేనమేషాలు లెక్క పెట్టవలసిన అవసరం లేదు. అప్పట్లో విజయశాంతిని ఎలాగైతే అనుకున్నామో, ఇప్పట్లో రష్మిక హీరోయిన్ కూడా అలాగే అనుకుంటాం. తర్వాత రెమ్యూనరేషన్ పరంగా కూడా చాలా మంచి రెమ్యూనరేషన్, పెద్ద రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. వీళ్ళు ఈ సమంతాలు వీళ్ళందరికంటే చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఎందుకంటే బాలీవుడ్లో చేస్తుంది కదా, బాలీవుడ్ చేస్తుంది, కోలీవుడ్ చేస్తుంది. ఇప్పుడు టాలీవుడ్లో కూడా నెక్స్ట్ పెద్ద హీరోల తాలూకు దృష్టి అంతా రష్మిక మందన మీద ఉంటుందన్నమాట. నెక్స్ట్ 2026 ఈ సీజన్ అంతా రష్మికదే మనం ముందుగా ఊహించుకోవచ్చు. అది గొప్పతనం చూసి బాలకృష్ణ ప్రక్కన బ్రహ్మాండంగా ఉంటుంది, చరణ పక్కన బ్రహ్మాండంగా ఉంటుంది, అర్జున్ పక్కన ఆల్రెడీ ఉంది, ఎన్టీఆర్ పక్కన బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంక కావాల్సిందేముంది, ఈ ప్రభాస్ పక్కన బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు కూడా పాశ్చంతగా పచ్చడిలాగా ప్రభాస్ పక్కని ఆ త్రిశాన్ని పెట్టుకొని చూడవలసిన అవసరం లేదు కదా. బర్నింగ్ హీరోయిన్ ఈవిడ పెట్టుకున్నట్టయితే హాట్గా ఉంటుంది, ప్రేక్షకులు కూడా బాగా లైక్ చేస్తారు. కనుక ఇది చూసిన తర్వాత నాకు ఆవిడ మీద ఒక ఆశ పెరిగింది. టాలీవుడ్కి ఒక గొప్ప హీరోయిన్ రాబోతుంది అనేటువంటి ఆశ నాకు కలిగింది. నా అంతరాలు ఇప్పుడు తారుమారు అవ్వలేదు. డెఫినెట్గా ఊహించినట్టయితే ఖచ్చితంగా ఆవిడ డెఫినెట్గా నెంబర్ 1గా రావాల్సిందే. ఓకే, మరిన్ని లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ రష్మిక గారి దగ్గర నుంచి వచ్చే అవకాశం ఉందా సార్ ఈ సినిమా తర్వాత? ఈ సినిమా తర్వాత లేడీ ఓరియంటెడ్ ఎక్కువ లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ వస్తాయా? ఈ సినిమా తర్వాత అన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు రావు. ఎందుకంటే ఆ రోజుల్లో విజయశాంతికి ఉన్న అదృష్టం ఏంటంటే డైరెక్టర్ టి కృష్ణ, ప్రతిఘటన కానీ ఎన్ని ఉన్నాయంటే ర్యాపిడ్ పవర్లు కానీ, అరుణోదయం కానీ, వందే మాత్రం కానీ, ఇవన్నీ సినిమాలన్నీ డైరెక్టర్ ఆయన ఉద్యమకారుడు. అంటే డైరెక్టర్ కాకముందు టి కృష్ణ ఉద్యమకారుడు, ఉద్యమం బేస్డ్లోనే సినిమా తీశాడు. వీళ్ళందరి తర్వాత దాసరి నారాయణరావు గారు కూడా తీసిన సినిమా ఒసే రాములమ్మ, అరుణ చొక్కా, ఇవన్నీ కూడా ఉద్యమానికి సంబంధించినవి. అన్ని సినిమాల మీద కూడా ఒసే రాములమ్మ ఒక 10% ఎక్కువగా ఉంది. అలాగే విజయశాంతి గారు నటించినటువంటి కర్తవ్యం, మోహన్ గాంధీ డైరెక్టర్, అది వేరు. బట్ రష్మిక కూడా అటువంటి డైరెక్టర్స్ తగలాలి కదా. ఇప్పుడు స్టోరీ ఓరియంటెడ్ డైరెక్టర్స్, స్టోరీ రాసుకొని సినిమా చేసే డైరెక్టర్స్ తక్కువ ఉన్నారు. ఆ తక్కువగా ఉన్న డైరెక్టర్స్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోల దగ్గరికి వెళ్ళగలుగుతారు. నా దగ్గర లేడీ ఓరియంటెడ్ కథ ఉందండి, అది మీరు యాక్ట్ చేయండి. చరణ్ దగ్గరికి వెళ్తే యాక్ట్ చేస్తాడా, అర్జున్ దగ్గరికి వెళ్తే యాక్ట్ చేస్తాడు, ఎవరు యాక్ట్ చేయరు అనమాట. మళ్ళీ ఆవిడ యాక్ట్ చేయాలి. మరి ఆవిడ యాక్ట్ చేయాలంటే అంత బిజినెస్ ఉందా? అంత బిజినెస్ ఉందో లేదో ఈ మైసా రిలీజ్ తర్వాత తెలుస్తుంది, మైసా సక్సెస్ తర్వాత తెలుస్తుంది అన్నమాట. ఆ బిజినెస్ ఉన్నట్టయితే డెఫినెట్గా వ్యాపారం అండి సినిమా అంటే. దేంట్లో బాగా లాభాలు వస్తున్నాయో, దేంట్లో బాగా పేరు వస్తుందో, ఏది క్రేజియెస్ట్ ప్రోడక్ట్ అవుతుందో దాన్నే ఎంపిక చేసుకుంటారు, దాన్ని తీసుకుంటారు. ఏమో ఈ సినిమా తర్వాత లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టులు రావాలంటే ఈ సినిమా చేసే బిజినెస్, ఈ సినిమాకు వచ్చే ఆదరణ, దేశ విదేశాల్లో అబ్రాడ్లో కూడా ఆదరణ వచ్చిందనుకోండి, ఎందుకు చేయరు? వాళ్ళకి కావాల్సింది డెఫినెట్గా సినిమా బాగా పోవాలి, లాభాలు రావాలి, సజావుగా సినిమా షూటింగ్ సాగాలి. అది రష్మిక మంతనాలో ఉంది. డేట్ ఇచ్చేది ఆవిడ గురించి చాలా మంది పొగుడుతూ చెప్పారు. బాగా -డిగ్రీల చలిలో కూడా షూట్ చేసేది అని చెప్పేసి ఆవిడ తాలూకు నేచర్ గురించి, మనస్తత్వం గురించి చాలా మంది చెప్పారు. ప్రమోషన్లకు వస్తుంది, మిగతా హీరోయిన్ లాగా నేను ప్రమోషన్ రాదు అని అనుకోదు, అదే బ్యాషనం లేదు, అందరిలో కలిసిపోతుంది. ఇన్ని మంచి కారణాలు ఉన్నాయి, ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కనుక నెక్స్ట్ ఈ సినిమా డెఫినెట్గా ఒక సంచలనం సృష్టిస్తుంది. మంచి బిజినెస్ అనేటిది మాత్రం వరుసగా ఉంటాయని కూడా ఆశించవచ్చు. కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేద్దాం అన్నటువంటి డైరెక్టర్స్ ఉంటారు. కానీ లేడీ ఓరియంటెడ్ సినిమాలు అంటే చేసే హీరోయిన్ లేదు. ఇప్పుడు ఈ మధ్య మనకి సరైన హీరోయిన్ సౌందర్య తర్వాత ఈవిడ మా హీరోయిన్ చెప్పుకునే వాళ్ళు ఎవరైనా మనకున్నారా? అంతకుముందు విజయశాంతి, కోకోళ్ళు కొంతమంది ఉండేవారు.
ఆ గ్రూప్ లో విజయశాంతి ముందు ఉండేది. కానీ సౌందర్య తర్వాత రమ్యకృష్ణ ఆల్మోస్ట్ ఆల్ కాంటెంపరీగా వచ్చింది. కానీ ఇప్పుడు సౌందర్య చేసినంత అన్ని క్యారెక్టర్లు, సౌందర్య చేసినంత డైమెన్షనల్ రూల్స్ ఇంకెవరు చేయలేదు. తర్వాత మళ్ళీ రష్మిక మందన వస్తుందేమో వాళ్ళతో పోల్చినడితే. ఒక విజయశాంతి, ఒక సౌందర్య, ఒక రష్మిక మందన, ఈ గంటబద్ధంగా చెప్పచ్చు మనం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.